మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 2 నెలల నుంచి కేటీఆర్ గారి విషయంలో ప్రభుత్వం ప్రతినిత్యం కూడా టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తామని, జైల్లో పెడతామని రకరకాల వ్యాఖ్యానాలు చేయడాన్ని మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలను చూస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మర్నాటి నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద, ప్రశ్నించే ప్రతి నాయకుని పైన రకరకాల పద్ధతుల్లో అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపడం, జైళ్లకు పంపాలనే ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి అవేవి అమలు చేయని పరిస్థితులలో అటు శాసనసభలో ఇటు బయట అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే, ప్రజల వైపు నుంచి ప్రతినిత్యం ఎండగడతా ఉంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మీరు చూశారు. ఇక నేరుగా విషయానికి వస్తే దాంట్లో భాగంగా నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి వన్నె తెచ్చి 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి అనేక అంతర్జాతీయ స్థాయి సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి కల్పన చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారి మీద ఒక అంతర్జాతీయ ఈవెంట్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి, హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రతిష్టను, దేశ ప్రతిష్టను, నగర ప్రతిష్టను పెంచి మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి యొక్క విషయంలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి కేసు పెట్టడం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని రకాలుగా చూసినా కానీ ఈయన వెనుకకు తగ్గట్లేదు. ప్రతిరోజు మా ప్రభుత్వాన్ని ప్రత్యేకించి లగచర్ల గిరిజనుల విషయంలో కానివ్వండి, గురుకులాల విషయంలో కానివ్వండి, మూసి ప్రక్షాళన సంబంధించి పేదవాళ్ళను నిరాశ్రయం చేసే విషయంలో పేదల వెంబడి ఉండడం కానివ్వండి, ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి ప్రజల వైపు నుంచి కేటీఆర్ ఉండడాన్ని సహించలేక ఇవాళ నేరుగా ఆయననే ఇబ్బంది పెట్టడం కోసము ఓ అక్రమ కేసు బనాయించారు. సూటిగా చెప్పాల్సి వస్తే ఇదొక పసలేని పనికి మాలిన కేసు. 4 సెక్షన్లు పెట్టారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. 120B కాన్స్పిరసీ కింద కేసు పెట్టారు. 409 పెట్టారు. అన్ని నాన్ బెయిలబుల్ పెట్టి ఏ రకంగానైనా కానీ కేటీఆర్ను జైల్లోకి పంపించాలా అనే ఒక కుట్రని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సరే, సాంకేతికంగా మీరు కేసులు పెట్టవచ్చు, ప్రభుత్వం మీ దగ్గర ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో పత్రికా విలేకరుల సమావేశాల ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనేది ప్రయత్నం కూడా. ఇది అవినీతి కేసు ఎట్లయితుంది? దీన్ని మనం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి, సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద మీరు కేసు పెట్టారు కాబట్టి, వారు కూడా శాసనసభ సభ్యుడిగా సభలో ఉన్నారు కాబట్టి చర్చ పెట్టండి అంటే ప్రభుత్వం వెనుకకు పోతుంది.
ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అగ్రిమెంట్ చేసుకొని అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ వస్తే ప్రభుత్వం నేరుగా హెచ్ఎండిఏ ద్వారా ఆ సంస్థకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ సంస్థ కూడా డబ్బులు ముట్టినాయి అని చెప్పిన తర్వాత ఇది అవినీతి ఎట్లవుతుంది అని ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పదు. నేను మీ ద్వారా కొంత సమయం తీసుకున్నా కానీ, కొంత సుదీర్ఘంగా అయినా కానీ పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియజెప్పాలనుకున్న విషయాలు 4-5 ఉన్నాయి దీంట్లో. అసలు ఈ ఫార్ములా ఈ రేస్ అనేది ఎందుకు తెచ్చాము? ఇదేదో కేటీఆర్ డబ్బులు సంపాదించుకోవడానికో, ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికో కాదు. ఇవాళ మొత్తం ప్రపంచంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి ఒక విప్లవం నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. గతంలో లాగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఉండవు. అంటే డీజిల్, పెట్రోల్స్ తానే ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అది పెద్ద ఎత్తున ఉత్పత్తి కావాల్సి వచ్చినా, వాడకంలోకి వచ్చినా భారతదేశంలో తెలంగాణ, హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఉండాలి, ఈవీస్కి మనది అడ్డా కావాలని చెప్పి కేటీఆర్ గారు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడి, జనరల్గా మీకు ఈ కార్ రేసింగ్లో F1, F2, F3, F4 అని ఉంటాయి. FIA అనే సంస్థ ఇది నిర్వహిస్తుంది. భారతదేశంలో దానికి యూనిట్గా ఒక సంస్థ ఉంటుంది. అయితే అవన్నీ కూడా F1, F2, F3, F4 అనేది డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల వాడకంతో ఉండే కార్ రేసింగ్ అయితే, ఇది FEO, ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా చేసేటువంటి ఒక రేస్. ఇది ఉంటే ఇదే సంస్థ కోర్టుకు పోతే వేలాది కోట్ల రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల ఈ రేసు ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినంత మూలంగా ఒకటి అంతర్జాతీయంగా మన ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇంకోసారి ఇట్లాంటి ఏమన్నా అయితే ఆ సంస్థలు మనను అనుమానంగా చూస్తాయి. మూడోది, వాళ్ళు ఆర్బిట్రేషన్ కేసు వేసినారు. ఎక్కడ వేసినారు? లండన్, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అక్కడ. ఇప్పుడు ఇది ఇంకా ఈ అగ్రిమెంట్ ప్రకారం పోతే మనం పెనాల్టీ కట్టాలి గవర్నమెంట్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. మొత్తం తెలివి తక్కువ వేషం. ఏంటంటే ఈ రేస్ కంటిన్యూ అయితే కేసీఆర్ ప్రభుత్వానికే పేరు వస్తుంది, వాళ్ళు చేసిందే అని చెప్పి పేరు వస్తుంది, కేటీఆర్కే పేరు వస్తుంది అన్నట్టు ఒక దురుద్దేశంతో వాళ్ళు చేసినారు. తప్పితే దీన్ని రద్దు చేయడం వెనుక ఎటువంటి ఇది లేదు. తర్వాత ఏం లాభం వచ్చిందండి? 700 కోట్ల రూపాయల మేరకు తెలంగాణ రాష్ట్రానికి బెనిఫిట్ జరిగింది. నెల్సన్ అని ఒక కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ, కన్సల్టెన్సీ దీన్ని మదింపు చేసి ఈ రేస్ బాగా అయిన తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్ ఇది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇది పనికొస్తుంది, ఆర్థిక ఉత్తేజం వస్తుందనే విషయాన్ని కూడా చెప్తే దాన్ని కూడా విస్మరింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే నీ ఉద్దేశము ఏదో రకంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలా, ఇది తప్పితే వేరే ఉద్దేశం లేదు. దాన్ని కేటీఆర్ గారు అందుకే చాలా క్లియర్గా చెప్పారు. మేము బీఆర్ఎస్ పార్టీగా చట్టం మీద, న్యాయం మీద, రాజ్యాంగం పట్ల, ప్రభుత్వ నిర్వహణ పట్ల మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా శాంతియుతంగా నిరసన తెలుపుతూనే న్యాయపరంగా మాకున్నటువంటి అన్ని హక్కుల్ని వినియోగించుకొని దీన్ని కోర్టులో పోరాడతామనే విషయాన్ని కూడా వారు చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ జరిగిందేమీ లేదు. హెచ్ఎండిఏ ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డబ్బులు పోయింది అంతర్జాతీయంగా ఒక ఆర్గనైజేషన్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ రేస్ క్యాన్సిల్ అయినప్పుడు ఇట్లాంటి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, జనరల్గా ఏ సంస్థకైతే ఈ ఈవెంట్ అఫిలియేట్ అయి ఉంటుందో, FEO ఉంది కదా, వాళ్లకు భారత ప్రభుత్వం, అంటే మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ హెచ్ఎండిఏ కాబట్టి ఫీజు కట్టాల్సి వస్తుంది. మన అఫిలియేషన్ ఫీ ఓ 1 కోటి రూపాయలకు పైగా మనం పర్మిషన్ ఫీజు కట్టినాం. ఈ రద్దు చేసింది కాబట్టి వాళ్ళు నియత్గా ఆ FEO వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ యూనిట్ ఉంది వాళ్ళకి పంపించారు. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడున్న ఆయనకు దానకిషోర్ గారికి లెటర్ రాశారు.
మీ ఫీజు మీరు రద్దయింది కాబట్టి ఈవెంటు మీ ఫీజు మీరు తీసుకొని పోండి అని చెప్తే ఇక్కడి నుంచి రాతకోతలు చేస్తలేరు. ఎందుకంటే ఆ పైసలు వచ్చేస్తే దీంట్లో ఇంకేదో తప్పు ఉందని చూపించడానికి ఏం ఆస్కారం దొరకదు కదా. ఇదొక రకమైనటువంటి నాటకం చేస్తూ ఉంటారు. నాకు తెలిసి నేను ఎవరిని అవమానపరచాలని కాదు, కానీ అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదొక డీటెయిల్డ్ అప్రోచ్ దీని గురించి తెలవడం కానీ, చాలామంది ఏం మమ్మల్ని మేము చర్చలకు ఒకటి పోతే ఎంత అధ్వానంగా మాట్లాడతారంటే ఫార్ములా యూనివర్స్ తోటి ఏమొస్తుంది, అసలు అంతర్జాతీయ ఈవెంట్ హైదరాబాద్ ఏం కావాలి. ఇప్పుడు మన దగ్గర మేమందరం చూసుంటాం, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవుతాయి. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీలని అంతర్జాతీయంగా వాతావరణ పరిస్థితుల మీద పెద్ద ఈవెంట్ అయింది. కొన్ని ఈవెంట్లు ఇవాంకా ట్రంప్ గారు వచ్చారు. మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏదో గ్లోబల్ ఏఐ ఒకటి కాన్ఫరెన్స్ పెట్టారు. మరి అదేవిధంగా ప్రతిసారి 26 జనవరికి ఆగస్టు 15కు మనం ఏదో ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక అధ్యక్షున్నో ప్రధానినో పిలిచి జెండా ఎగరేస్తాం. అంటే వాళ్ళు రాబోతే మనం జెండా ఎగరేయమా? అంటే ఏమైనా కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. భారతదేశ ప్రతిష్ట ఎట్లా పెరుగుతుంది? ఇటువంటి బ్రహ్మాండమైన ఈవెంట్లు ఒక నగరానికి వస్తే గ్లోబల్ లీడర్స్, మేజర్ ఆర్గనైజేషన్స్, పెట్టుబడిదారులు ఆ నగరం వైపు చూస్తారు. ఆ ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలు అక్కడ ఆ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు డెవలప్ చేసే శక్తి ఉన్న విషయాన్ని వాళ్ళందరూ చూస్తారు. దే విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అకార్డింగ్లీ మన రాష్ట్రానికి, దేశానికి కావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. అది విస్మరించి అదేదో కేటీఆర్ ఇంట్లో ఆయన వ్యక్తిగత అవసరం కోసం చేసినట్లు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా